బ్రేకింగ్ చూస్తున్నాం. విద్యుత్ అవకతవకల అంశంలో జస్టిస్ మదన్ భీమరావ్ లోకూర్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది. ఇక రానున్న కేబినెట్ సమావేశంలో ఈ నివేదికపై చర్చించి ఆయా నిర్మాణాల్లో కీలక పాత్రలు పోషించిన మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర పాత్రధారులపై కూడా చర్యలు ఉపక్రమించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇక అనంతరం కమిషన్ నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి తాము ఏ చర్యలు తీసుకుంటామన్నది సభలోనే ప్రకటించాలని సర్కారు భావిస్తుంది. జస్టిస్ మదన్ భీమరావ్ లోకూర్ కమిషన్ గడువు అక్టోబర్ 29తోనే ముఖ్యంగా ఆలోపే కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ చైర్మన్ గా ఉన్న సమయంలో కేసీఆర్ రాసిన లేఖను ఆయన అభిప్రాయంగా పరిగణలోకి తీసుకున్న కమిషన్ నివేదిక రూపొందించింది. ఇక విద్యుత్ అవకతవకల అంశంలో జస్టిస్ మదన్ భీమరావ్ లోకూర్ కమిషన్ నివేదిక ఇవ్వడంతో తదుపరి చర్యల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రానున్న కేబినెట్ సమావేశంలో చర్చించి నివేదికపై ఇక ఆయా నిర్మాణాల్లో కీలక పాత్రలు పోషించిన మాజీ సీఎం కేసీఆర్తో పాటు ఇతర పాత్రధారులపైన కూడా చర్యలు ఉపక్రమించాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, ఓవర్ టు యు. ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ కూడా వేయడం జరిగింది. ఈ యొక్క కమిషన్ అయితే జస్టిస్ మదన్ భీమరావ్ లోకూర్ కమిషన్ అయితే దీనిపైన విచారణ చేపట్టింది. గతంలో కూడా ఈ యొక్క జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ కమిషన్ వేసిన విచారణ మధ్యలో హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇటు కేసీఆర్కి సంబంధించినటువంటి అంశంలో అటు లీకులు ఇచ్చారని చెప్పి మీడియాతో మాట్లాడుతూ అనేక విషయాలను ఒక కమిషన్ బహిరంగపరచకూడదని చెప్పి ఎలా బహిరంగపరుస్తారని దానిపైన ఈ యొక్క కమిషన్ను మార్చాలని చెప్పి సూచన చేసిన తర్వాత లోకూర్ కమిషన్ కూడా ఇటు రేవంత్ సర్కార్ అయితే నియమించింది. ఈ యొక్క కమిషన్ కూడా విద్యుత్ కొనుగోలులో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి అంశంలో లోతైనటువంటి విచారణ చేసిన తర్వాత అనేక మంది జేఏసీకి సంబంధించినటువంటి లేకపోతే విద్యుత్ సంబంధించినటువంటి అధికారులను, ఈఎన్సీలను అందరినీ కూడా విచారించిన తర్వాత ఒక నివేదికను అయితే తయారు చేసినట్టు తెలుస్తూ ఉంది. ఈ నివేదిక కూడా ఈ నెల 28న ఇటు ఏదైతే ఈ కమిషన్ కూడా అందించినట్టు తెలుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఈ యొక్క విద్యుత్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ తయారు చేసిందో ఆ రిపోర్ట్ను కూడా అందించినట్టు తెలుస్తూ ఉంది. యాక్చువల్లీ దీనికి సంబంధించి అక్టోబర్ 29 వరకే గడువు ఉండే. ఈ గడువులోపై ఈ యొక్క కమిషన్ కూడా నివేదికను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇటు లోకూర్ కమిషన్ కూడా ఇటు విచారణ పూర్తి చేసిన తర్వాత మొత్తం రిపోర్ట్ తయారు చేసి రిపోర్ట్ను మొత్తం కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అయితే ఇచ్చింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చినటువంటి ఈ యొక్క రిపోర్టు కమిషన్ ఇది క్యాబినెట్ ముందు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. క్యాబినెట్లో చర్చించిన తర్వాత దీంట్లో ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఎవరు దీనికి ఒప్పందంలో భాగస్వాములు ఉన్నారు, ఎవరు తప్పిదాలకు పాల్పడినటువంటి అంశంలో దీనిపైన కేబినెట్లో కూడా చర్చించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకున్నటువంటి
అవకాశం ఉన్నది. మొత్తానికైతే ఇటు విద్యుత్ సంబంధించినటువంటి అంశంలో ఛత్తీస్గఢ్ కొనుగోళ్లకు సంబంధించి అక్రమాలు జరిగాయని చెప్పేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఈ అనేక సందర్భాల్లో కూడా ఆరోపణలు చేసింది. దీనికి పాత్రధారులు సూత్రధారులు అందరినీ కూడా అరెస్టులు చేస్తామని చెప్పి భారీ స్థాయిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఆరోపణ చేసింది. ఆ నామినేషన్ ప్రాతిపదికన ఎలాంటి టెండర్ లేకుండానే బిహెచ్ఈలకు కూడా ఇటు భద్రాద్రి పవర్ ప్లాంట్లు కానీ లేకపోతే యాదాద్రి పవర్ ప్లాంట్లు ఇవన్నీ అప్పగించడం పైన కూడా ఆరోపణలు చేసింది. వీటిపైన విచారణ చేసినటువంటి ఈ యొక్క కమిషన్ అయితే దీనిపైన తుది నివేదిక ఇచ్చినటువంటి నేపథ్యంలో తదుపరి చర్యలకైతే రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నటువంటి అవకాశం ఉంది. వరుణ్, లేటెస్ట్లో ఆ నివేదిక ఆల్రెడీ కూడా 29తో దాని యొక్క గడువు ముగిసింది కాబట్టి ముందుగానే నివేదిక అయితే ఇచ్చింది. బట్ దాంట్లో కీలక ప్రధాన పాత్రధారులు ఎవరెవరు ఉన్నట్లుగా తెలుస్తుంది. మొట్టమొదటిగా అయితే ఆల్రెడీ కూడా కేసీఆర్ అన్నట్లు పేరు బయటకు అయితే వినిపిస్తుంది. దాంట్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు. బట్ మెయిన్లీ ఎవరెవరు పేర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది రాంబాబు. అంటే ఆనాడు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అదేవిధంగా కేసీఆర్ వీళ్ళందరిపైన కూడా అనేక ఆరోపణలు అయితే వచ్చినాయి. ఆరోపణల నేపథ్యంలోనే ఇటు విద్యుత్ సంబంధించినటువంటి అధికారులను కూడా విచారణ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యుత్ కమిషన్ను కూడా మార్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క విచారణలో అనేక మంది కూడా ఇటు జేఏసీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇతర ఉన్నతాధికారులు కూడా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా ఈ విచారణలో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరి యొక్క ఏదైతే విచారణ చేసినటువంటి నేపథ్యంలోనే వీళ్ళకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా డాక్యుమెంట్ రూపంలో అదేవిధంగా పొందుపరిచినటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తానికైతే వీళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు మొత్తం కూడా రిపోర్ట్ తయారు చేసినటువంటి విద్యుత్ శాఖ వీళ్ళపైన తదుపరి చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నది. ఇప్పటికే విద్యుత్ శాఖకు ఈ యొక్క రిపోర్ట్ అందినటువంటి నేపథ్యంలో క్యాబినెట్ ముందుకు ఉంచేటువంటి పరిస్థితి కాబట్టి క్యాబినెట్లో దీనిపైన చర్చించిన తర్వాత ఎవరైతే దీంట్లో అంటే ఇప్పటికే గత ప్రభుత్వం పైన అనేక ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో నాటి విద్యుత్ శాఖ మంత్రి కానీ లేకపోతే నాడు ఉన్నటువంటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా మాజీ సీఎండి ప్రభాకర్ రావు వీళ్ళందరినీ కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన రోజే అతన్ని రిలీవ్ చేయొద్దు అని చెప్పి కూడా చెప్పినటువంటి పరిస్థితి. విద్యుత్ శాఖకు భారీ నష్టాలు చేకూర్చినటువంటి పరిస్థితి కాబట్టి విద్యుత్ శాఖ జరిగినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి ఏ ఒక్క అధికారిని కూడా వదిలిపెట్టమని ముఖ్యమంత్రి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నేపథ్యంలోనే ఇటు ఈ యొక్క గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి అధ్యయనం చేసినటువంటి ఈ యొక్క విద్యుత్ కమిషన్ విచారణలో కూడా తేలినటువంటి అనేక అంశాలను క్రోడీకరించి రిపోర్ట్ తయారు చేసింది. కాబట్టి ఒకరోజు ముందుగానే ఈ యొక్క రిపోర్టు ఇటు విద్యుత్ శాఖకు అప్పగించిన నేపథ్యంలో తదుపరి చర్యలు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులపైన లేకపోతే ఆనాడు ఉన్నటువంటి మంత్రి కానీ లేకపోతే ఎవరి కన్సర్న్లో జరిగింది ఈ యొక్క మొత్తం వ్యవహారం అని చెప్పి కేసీఆర్ పైన కూడా ఆనాడు ఉన్నటువంటి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కూడా కొన్ని లీకులు ఇచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళందరిపైన చట్టపరమైనటువంటి చర్యలు ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. వరుణ్, రైట్ రాంబాబు, అయితే ప్రధానంగా క్యాబినెట్ ఎప్పుడు పెట్టబోతారో ప్రత్యేకంగా దీనికోసమే పెట్టే అవకాశాలు, ఎందుకంటే ఆల్రెడీ కూడా కులగణన మొదలవుతుంది, అదేవిధంగా నెక్స్ట్ స్థానిక సంస్థలకు కూడా రెడీ అవుతున్నారు. సో ప్రత్యేకంగా దీనికోసం పెట్టే ఆలోచనలో ఎవరైతే ఉందా, ఒకవేళ పెట్టిన తర్వాత ఇలాంటి ప్రధాన సూత్రధారుల మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి? వరుణ్, రాష్ట్రంలో 2 విచారణల కమిషన్లు అయితే ఉన్నాయి. ఒకటి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాళేశ్వరం మీద జరుగుతూ ఉంది, మరొకటి విద్యుత్ కమిషన్ లోకూర్ కమిషన్. 2 కమిషన్లు అయితే ఇక విచారణ చేపట్టినాయి. లోకూర్ కమిషన్ విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించినటువంటి అంశాలు వేసినటువంటి ఈ యొక్క కమిషన్ తుది నివేదికను కూడా ఇచ్చింది. మరొక వైపు కాళేశ్వరం కమిషన్ కూడా పీసీ ఘోష్ కమిషన్ కూడా పనిచేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మొత్తం నివేదికలు వీటన్నిటిపైన కూడా ఇటు సబ్ కమిటీ కూడా మరొకసారి భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. మొన్ననే సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కానీ అదేవిధంగా సబ్ కమిటీ ఇటు క్యాబినెట్కి ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా వివిధ అంశాలను కూడా క్యాబినెట్లో చర్చించినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క కమిషన్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా క్యాబినెట్ పైన చర్చించేటువంటి అవకాశం ఉంది. మొన్న కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా క్యాబినెట్ చర్చించి ఈ యొక్క ఏదైతే కమిషన్లు విచారణ నిమిత్తం ఇచ్చినటువంటి కమిషన్ల యొక్క రిపోర్ట్ల పైన చర్యలు తీసుకోవడానికి ఒక క్యాబినెట్లో చర్చించేటువంటి అవకాశం ఉన్నది. వరుణ్, రైట్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్.